విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని వర్గాలు కూడా కొంతవరకు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ జోన్ ఏర్పాటు అంశంపై చాలా కాలంగా అంటే దాదాపు 3 దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు పోరాటం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదో ఒక సందర్భంలో ఈ పోరాటంలో భాగస్వామ్యమైన పరిస్థితి. అయితే జోన్ వచ్చిందని సంతోషపడాలా లేక విశాఖ కేంద్రంగా కొనసాగుతున్న వాల్తేరు డివిజన్ నుంచి కీలకంగా ఆదాయం వచ్చే మార్గాలను ఇతర ప్రాంతాలకు అంటే రాయగఢ డివిజన్లో కలిపారనే అసహనానికి గురవ్వాలనే అంశంపై కొంత చర్చ కొనసాగుతుంది. ఈ దశలో చూసుకుంటే ఈ గజెట్ నోటిఫికేషన్ మనం పరిశీలిస్తే వాల్తేరు డివిజన్ పేరిట గతంలో కొనసాగిన ప్రాంతాన్ని కొంతవరకు రాయగఢ డివిజన్లో కొనసాగించి విశాఖ డివిజన్ అలాగే గుంతకల్లు విజయవాడ అట్లాగే గుంటూరు డివిజన్ ఈ నాలుగిటితో కూడా ఈ సౌత్ కోస్ట్ రైల్వే పేరిట విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఈ గజెట్ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వాల్తేరు డివిజన్గా కొనసాగిన ప్రాంతం దాదాపు 600 కిలోమీటర్ల దూరం ఉండే పరిస్థితి. అయితే ఈరోజు చూసుకుంటే కొత్త వలస నుంచి కిరండోల్ వరకు ఉన్న కేకే లైన్ మాత్రం రాయగఢ డివిజన్లో కలిపిన పరిస్థితి. ఇది పాత ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి వెళ్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే వాల్తేరు డివిజన్కు అత్యధిక ఆదాయంతో పాటు రకరకాల అంశాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న కొత్త వలస కిరండోల్ లైన్ మాత్రం ఇప్పుడు ఒరిస్సా ప్రాంతానికి చెందిన రాయగఢ డివిజన్లోకి వెళ్ళడం మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త వలస రైల్వే స్టేషన్ వరకే మాత్రమే విశాఖపట్నం రైల్వే డివిజన్లో కొనసాగిస్తూ మిగతా ప్రాంతాన్ని రాయగఢ డివిజన్లో కొనసాగించడం వల్ల కొంతవరకు పర్యాటకంగా అలాగే ఆంధ్ర ప్రాంతానికి అవసరమైన అంశాలపై కొంతవరకు సౌలభ్యత తగ్గుతుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కొత్త వలస నుంచి కొనసాగిన రైల్వే డివిజన్కి సంబంధించిన అంశాల్లో కేకే లైన్ నిత్యం కూడా విశాఖ రైల్వేకి సంబంధించి అత్యధిక ఆదాయం. ప్రధానంగా చూసుకుంటే ఐరన్ ఓర్ బయలుదేర గనుల నుంచి నిత్యం రావడమే కాకుండా మరోవైపు పర్యాటకంగా అరకు బొర్రా కేవ్స్ లాంటి ప్రాంతాలు కూడా ఆ లైన్లో ఉన్న పరిస్థితి. ఈ దశలో పర్యాటకంగా అభివృద్ధి అంశంపై ఏపీ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. నిజానికి ఈ డివిజన్తో పాటు జోన్ కూడా ఒక ఆంధ్ర అన్నది ఒక పరిధిగా ఏర్పాటు చేసిన దశలో ఆంధ్ర పరిధిగా చెప్పుకునే కొత్త వలస నుంచి అరకు ఉన్న మార్గాన్ని మాత్రం యథావిధిగా కొనసాగించినట్లయితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నారు. ఈ దశలో గజెట్ నోటిఫికేషన్ వెలువడడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసినప్పుడు కూడా కేకే లైన్లో కొత్త వలస నుంచి అరకు మార్గాన్ని రాయగఢ డివిజన్లో కలపడం పట్ల మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ దశలో ఇప్పుడు బీజేపీ ఎంపీలపైతో పాటు కూటమి ఎంపీలపై కూడా ప్రజలు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దశలో వైఎస్ఆర్సీపీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుంది. ఏదైనప్పటికీ 30 సంవత్సరాల కళ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న కళ నెరవేరింది. ఈ దశలో జూన్ 1వ తేదీ నుంచి కార్యకలాపాలు కొనసాగడమే కాకుండా జోన్ కార్యాలయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 52.5 ఎకరాల భూమిని ఆరులవ ప్రాంతంలో కేటాయించింది. అక్కడ భూమి పనులు కూడా ప్రారంభమయ్యాయి. G+7 మార్గంలో అక్కడ భవనాన్ని నిర్మించాలని 36 నెలల్లో పూర్తి చేయాలని కూడా రైల్వే భావిస్తుంది. ఈ దశలో జోన్కు సంబంధించిన గజెట్ నోటిఫికేషన్ విడుదల అవడమే కాకుండా జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలనే నిర్ణయం పట్ల మాత్రం అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేసిన వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. నా పేరు పి బాలదేవ్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆంధ్ర రాష్ట్రంలో తలామానికంగా పేరు మార్చినటువంటి అరకు ప్రాంతంలో ఉన్నటువంటి కేకే లైన్ని ప్రస్తుతం రాయగఢ జోన్లో కలపడం వల్ల రైల్వే సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి ఆదాయాలు మొత్తం నష్టం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. విశాఖ జోను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ యొక్క కేకే లైన్ని తీసుకెళ్లిపోయి రాయగఢలో కలపడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలతో పాటు ఆదివాసులు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉన్నది. ఇది వేలాది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి కాకుండా వీళ్ళందరూ రాయగఢలో నాన్ లోకల్గా బతికే పరిస్థితి ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే ఈ కేకే లైన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే విశాఖ జోన్లోనే ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇది షెడ్యూల్డ్ ప్రాంతంతో పాటు అనేక ప్రాంతాలు విస్తరించి కేకే లైన్ ఉన్నది. ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయంటే ఈ విశాఖ జోన్లు గతంలో వాల్తేరు డివిజన్లో ఉండడం వల్ల ఇవన్నీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. అయితే ఇప్పుడు రాయగఢలో మార్చడం వల్ల ఒరిస్సా రాష్ట్రంలో ఇవ్వడం వల్ల ఆంధ్ర రాష్ట్రం తీవ్ర నష్టం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఆదాయం అనుకున్నటువంటి కేకే లైన్
ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంచాలి, విశాఖ జోన్లోనే ఉంచాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలతో పాటు మొత్తం అందరితో కలిపి ఖచ్చితంగా పెద్ద పోరాటానికి సన్నద్ధం అవుతామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది, అయినప్పటికీ ఈ సమస్య పరిష్కారం పూర్తి జరగలేదు. కేంద్ర ప్రభుత్వంతో మరోసారి మాట్లాడి ఒప్పించి ఏవైతే కేకే లైన్ ని తీసుకొచ్చి విశాఖ జోన్ లో కలపాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం. నేను హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రెసిడెంట్ని అరకువెల్లి. మరియు రైల్వే జోన్ విషయంలో మేము చాలా చింతిస్తున్నాం, బాధపడుతున్నామండి. గత కొన్ని రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు విశాఖపట్నం జోన్లో ఉండడం వల్ల మరి అరకు, కొత్త వలస పరిసర ప్రాంతాలకు ఉద్యోగాలు, అనేక రకాల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తీసుకెళ్ళి మన కేకే లైన్ తీసుకెళ్ళి రాయగడ కలపడం వలన చాలా ఇబ్బందికరం ఉంటుంది మాకు. ఎందుకంటే మా ఉద్యోగాలు పోతాయి, మా హక్కులు పోతాయి. మాకు ఈ కేకే లైన్లో ఎక్కువ ఇండియాలో ఆదాయం వచ్చేది మనకు జోన్ మాత్రమే. అక్కడ జోన్ తీసుకెళ్ళి రాయగడ పెట్టే పద్ధతి కాదు. తిరిగి మరి విశాఖపట్నం జోన్ కలపాలి. మా ఉద్యోగాలు, మా యొక్క హక్కులు మేము సాధించడం బాగుంటుందని మనవి చేస్తున్నాను. ఈ కేకే లైన్ రాయగడ సృష్టి అయితే సుమారు 4-5 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఇక్కడ ఉద్యోగస్తులు కూడా అక్కడ వెళ్ళి పని చేసుకోవడం రావడం చాలా ఇబ్బందికరం ఉంటుంది కనుక మరి మా విశాఖపట్నం జోను, మా విశాఖపట్నం ఉంచాలని మనవి చేస్తున్నాను. విశాఖపట్నం ఆ జిల్లాలో ఉన్నటువంటి కిరండల్ని రాయగడలో కలుపుతున్నారు. ఆ కలపడం వల్ల ఇక్కడ 5,000 నుంచి 10,000 ఉద్యోగాల వరకు ఈ లోకల్ ట్రైబ్స్ కానీ అందరు కోల్పోతున్నారు. కాబట్టి ఈ జోన్ని అటు మార్చకుండా విశాఖపట్నంలో తిరిగి కలపాలని అందరూ కూడా ఈ ప్రజానిత్యం ఈ అల్లూరు జిల్లా నుండి విశాఖ వాసులు కోరుకుంటున్నారు. ఒరిస్సాకి ఇక్కడికి మాకు సుమారు 470 కిలోమీటర్ డిస్టెన్స్ లో, కాబట్టి మాకు ఇక్కడ నుండి చాలా దూరం అవుతుంది. కాబట్టి రాయగడ డిస్టెన్స్ లో ఉన్నటువంటి విశాఖ జోన్ విశాఖలోనే కలిపి ఈ ప్రాంతంలోనే స్థిరంగా దాన్ని కొనసాగించాలని